రైట్ మై డియర్స్, లాస్ట్ క్లాస్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూసాము. ఇప్పుడు థర్డ్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూద్దాం. బాగా చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ఆబ్జెక్టు ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 వస్తుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, V3 కంటే ముందు హ్యావ్ కానీ లేదా హ్యాజ్ కానీ వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా. రైట్, బాగా గమనించండి. సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, దీన్ని యాక్టివ్ వాయిస్ అంటాము. ఇప్పుడు మనం వీటికి ప్యాసివ్ వాయిస్ రాస్తున్నాం, చాలా గమనించండి. ఫస్ట్ ఏం రావాలా, ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటాము. ప్యాసివ్ వాయిస్ అంటేనే బాగా గమనించండి, V3 కామను, V3 తర్వాత బై కామను, ఈ సబ్జెక్టు కూడా కామను. సో ఇవి అన్ని టెన్స్లో పరమ కామన్ అని మనం చెప్పుకున్నాం. ఆబ్జెక్టు ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి హెల్పింగ్ ఒప్పుడు వాడాలి. ఇక్కడ ఉన్నవి ఏముంటే అవి ఎత్తుకొస్తాం. హ్యావ్ ఆర్ హ్యాజ్, ఒక్కడి గెస్ట్ వస్తాడు. ఎవడు సార్ ఆ గెస్ట్ సార్ అంటే, ప్రజెంట్ కంటిన్యూస్లో మనకు బీయింగ్ వస్తే ఇక్కడ గెస్ట్ బీన్ ఈజ్ ద గెస్ట్. బీన్ ఈజ్ ద గెస్ట్. మీకు తెలియకుండా నేను ఒక్క పదం కూడా రాయట్లేదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ఇది ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఫామ్లో ఎలా ఉందో చూడండి. ఏమి లేదు, ఈ ఆబ్జెక్ట్ ఈడు ఉంది. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3, వెంటనే ఫాలోడ్ బై ప్రిపోజిషన్, వెంటనే సబ్జెక్ట్. ఇక్కడ ఉన్న సేమ్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకొచ్చుకున్నాం. గెస్ట్ ఎవడు వచ్చినాడు, బీయింగ్ వచ్చినాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ us see some examples. They have asked help. They have asked help. వాళ్ళు హెల్ప్ అడిగారు. They have asked. సబ్జెక్ట్ have, V3 ఆబ్జెక్ట్. ఫస్ట్ టైంలో హెల్ప్, have has a help has been, V3 చూడండి. ఆస్క్డ్, ఇక్కడ ఆల్రెడీ ఆస్క్డ్ V3 ఉంటుంది కాబట్టి హెల్ప్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ బై ఉంది కాబట్టి బై. సబ్జెక్ట్ ఏముంది, దే. హెల్ప్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ బై దెమ్. హెల్ప్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ బై దెమ్. హెల్ప్ వాళ్ళ చేత అడగబడింది. లెట్ us అండర్స్టాండ్ మై డియర్స్. I have called you. I have called you. నేను మిమ్మల్ని పిలిచాను. I have called you. బాగా చూడండి, సబ్జెక్టు హ్యావ్, V3 ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి, యూ. సబ్జెక్ట్ హ్యావ్, సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ తీసుకోండి. యూ హ్యావ్ బీన్, V3 చూడండి. కాల్కి V3 ఏంటి, కాల్డ్. ఆల్రెడీ V3 ఉంది కదా, యూ హ్యావ్ బీన్ కాల్డ్. నెక్స్ట్ టైం ఉంది బై ఉంది. నెక్స్ట్ టైం చూడండి, సబ్జెక్ట్ ఐ ఉంది. యూ హ్యావ్ బీన్ కాల్డ్ బై ఐ, మీ అవుతుంది. బాగా గమనించండి, యూ హ్యావ్ బీన్ కాల్డ్, ఇది ఒక్కటి గమనించండి. యూ హ్యావ్ బీన్ కాల్డ్. చాలామందిని అడిగితే యూ హ్యావ్ బీన్ కాల్డ్ రాంగ్ సార్. ఎందుకు సార్ అంటే, యూ హ్యావ్ బీన్ కాలింగ్ అనాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ రావాలా. యూ హ్యావ్ బీన్ కాలింగ్. చాలా జాగ్రత్తగా గమనించండి. బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ యూ హ్యావ్ బీన్ కాల్డ్ అంటే బీన్ తర్వాత V4 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. బీన్ తర్వాత V4 వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బీన్ తర్వాత V3 వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ అ ప్యాసివ్ వాయిస్. యూ హ్యావ్ బీన్ కాలింగ్ అని అనొచ్చు, ఇస్ కరెక్టే. యూ హ్యావ్ బీన్ కాల్